నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో తిరుపతి శ్రీ సంత తిరుపతి మహాతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఈ సంత గో ఆధారిత వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శన చేస్తారు. సో జూలై 13వ తేదీ నుంచి ఇది ఒక 3 days వరకు పెట్టారు. ఇలా ప్రతి మంత్ ప్రతి నెల సెకండ్ సాటర్డే అండ్ సండే ఈ 2 రోజులు ఇక్కడ నిర్వహిస్తారు ప్రోగ్రాం. యువతకు ప్రకృతి వ్యవసాయం మరియు పర్యావరణంపై అవగాహన కల్పించే కార్యక్రమం ఇదనమాట. ఇక్కడికి ముఖ్య అతిథులుగా టి నాగరాజు గారు, ప్రకృతి వ్యవసాయ ఆదర్శ రైతు, సత్సాయి జిల్లా, ప్రకృతి వనం ప్రసాద్ గారు, అలాగే రాజేందర్ రెడ్డి గారు, రేణుకా బయోఫార్మ్ శ్రీకాళహస్తి, అలాగే అరణ్య శాశ్వత విధానం సంస్థ మహిళా FPO సభ్యులు. ఇక ఈ కార్యక్రమాన్ని అంతా ఎక్కడో దూరం నుంచి నిర్వహిస్తున్నటువంటి శ్వేత గారికి ధన్యవాదాలు. ఈ యొక్క తిరుపతి శ్రీ సంత జరుగుతున్నది ప్రకృతి పరంగా, ఆర్గానిక్. దీని విషయాలు కొన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. తిరుపతి నగరంలోని మహతి ఆడిటోరియంలో కనెక్ట్ టు ఫార్మర్ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ సంత అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతుల నుంచి ఉత్పత్తి అయిన వస్తువులను నేరుగా వినియోగదారుడు అందించాలనే లక్ష్యంతో కనెక్ట్ టు ఫార్మర్ అనే సంస్థ పనిచేస్తున్నట్లు వారి ప్రతినిధులు తెలిపారు. ఈ విధానం ద్వారా ఇటు రైతులకు ఆదాయాన్ని, అటు వినియోగదారుడికి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను మరియు సౌందర్య ఉత్పత్తులను అందజేసే కార్యక్రమం చేపడుతున్నామని వారు తెలిపారు. అయితే దేశవాళీ నాటు విత్తనాలు మనకి ఇక్కడ దొరుకుతాయి. నీటికూర, పాలకూర, గోంగూర, చుక్కాకు, పెరుగు తోటకూర, తెల్ల గోంగూర, ఎర్రబెండ, ఎర్రబెరడు, కనకాంబరం, మునగ, వంగ, సోయికూర, చెట్టుబెరడు, బీరకాయ, రాగులు, జొన్నలు, సజ్జలు, ఇంకా మనకు అవసరమైనటువంటి పదార్థాలకు సంబంధించినటువంటి అనేక రకములైనటువంటి విత్తనాలు మనకు దొరుకుతాయి. సో ఫ్రెండ్స్, మనం ఇంకా ఏమేమి తెలుసుకుందాం, ఏమేమి చేద్దాం, ఏం కనుక్కుందాం అనేది వారి మాటల్లోనే మనం విందాం. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు వర్షపు నీటి ఆదా మరియు విద్యార్థులకు మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయడం, టెంకాయ మట్ట ఆకుల ద్వారా వివిధ రకాల అల్లికలను కూడా ఈ కార్యక్రమంలో భాగంగా నేర్పించారు. తిరుపతి పట్టణంలో గల మహతి ఆడిటోరియంలో తిరుపతి శ్రీ సంత అనే కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పాతకాలంలో ఉన్నటువంటి ఆరోగ్యకరమైన పంటలు, ధాన్యాలు, విశేషాలను అందిస్తూ, అదేవిధంగా ప్రస్తుతం లభిస్తున్నటువంటి సాంప్రదాయక వస్తువులపై అవగాహన కల్పించడానికి ఈ తిరుపతి సంత ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా వ్యవసాయంలో జరిగిన మార్పులకు సంబంధించి మనతో రైతు నాగరాజు గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మిగతా విశేషాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఈ తిరుపతి సంతకు వచ్చారు కదా, మీకు ఎలా కార్యక్రమం ఇది అవ్వాలని మీరు కోరుకుని ఇక్కడికి వచ్చారు, దీని విశేషం ఏంటి చెప్పండి. నా పేరు నాగరాజు, నాది అనంతపూర్ జిల్లా, ఇప్పుడు ఉమ్మడి శ్రీ సత్యసాయి జిల్లా. నేను ఇక్కడ 3 రాష్ట్రాల్లో ఈ ప్రకృతి వ్యవసాయం గురించి 13 సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తున్నాను. ఇక్కడ తిరుపతి శ్రీ సంతకి శిల్పా గారు ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ మహతి ఆడిటోరియంలో. ఆమె గారు నన్ను ఆహ్వానించారు, మన రైతులకు మంచిగా మన వ్యవసాయం గురించి తెలియజేయాలా. అలాగే మనం ఇక్కడ స్టాల్స్ అన్ని పెట్టాం కదా, ఇక్కడ ఈ స్టాల్స్ లో కూడా అన్ని ఈ తిరుపతి శ్రీ సంత ద్వారాగా ప్రజలకు అందరికీ ఆరోగ్యంగా ఉండాలా. ఒకనాటి విత్తనాలు ఎంత ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఎంత నిల్వ శక్తి ఉంటాయి, ఎంత అవి రోగ నిరోధకతని కలిగి ఉంటాయని చెప్పేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి మీరు రావాలా, మీరు రైతులు ప్రోత్సహించాలని చెప్తే నేను తప్పకుండా ఇక్కడికి వస్తానని చెప్పి హామీ ఇచ్చాను. ఇప్పుడు పండిస్తున్నటువంటి రసాయనిక ఎరువులతో పోలిస్తే మీరు చేస్తున్నటువంటి సాంప్రదాయ విత్తనాల వల్ల వాడేదాని వల్ల మన తిరుపతి ప్రజలకు మీరు ఏం సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు రసాయనాల వల్ల ఏమైతుందంటే మనం తీసుకునే ఆహారం అంతా విషం అవుతుంది. ఆ విషం వల్ల ప్రతి మనిషి ఆహారం తీసుకున్నా కూడా దాంట్లో ఏమి శక్తి ఉండదు. అందుకే అనారోగ్యం పాలైపోయి ఎప్పుడు ఆసుపత్రి పాలైపోయి మాత్రలు మింగి ఇంజక్షన్లు వేసుకుని ఇబ్బందులు పాలవుతున్నారు. కానీ మనకు ఆహారంలోనే విషము లేకుండా చేస్తే ఆహారమే ఆరోగ్యం. ఎందుకంటే ఇప్పుడు మన ఔషధాలు ఎంత తీసుకున్నా కూడా నొప్పిని తగ్గిస్తాయి, కానీ శక్తిని ఇవ్వవు. కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా ఉంది. దీనికి ప్రధాన కారణం భూమి తల్లి మీద మనం పేడ వేసినప్పుడు ఆ పేడలో వచ్చిన శక్తి సారం మనిషి ఆహారం తీసుకుంటాడు. అందులో తల్లి, స్త్రీ, ఇప్పుడు పుట్టబోయే పిల్లలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ తల్లి మంచి ఆహారం తీసుకుంటే పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. మనకి ఆసుపత్రి పోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ రోజు మేము కార్యక్రమాన్ని ఇక్కడ కొంతమంది స్త్రీలు కూడా మనకు వచ్చి చెప్పారనమాట, డెలివరీ గురించి కూడా
న్యాచురల్ ఆహారం తీసుకున్నప్పుడు విషం తీసుకుంటే శరీరం బిగిస్తుంది, అది అమృతం తీసుకుంటే చాలా సులువుగా డెలివరీ కానీ ఆరోగ్యాలు. కనెక్టివ్ ఫార్మర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉద్దేశం ఏమంటే ప్రకృతి పరంగా పండించిన పంటలు ఏవైతే ఉంటాయో రైతులకి గో ఆధారితంగా కానీ ప్రకృతి వ్యవసాయం ఆర్గానిక్ గా కానీ పండించిన పంటలు వాళ్ళు ఎంతో కష్టపడి పండించిన పంటల్ని వినియోగదారులకి డైరెక్ట్ గా చేర్చడము, వాళ్ళ యొక్క ఉత్పత్తులకి సరైన ధర లభించడము అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఆ రకంగా మనకి 2 రాష్ట్రాల నుంచి సుమారుగా చెన్నై, బెంగళూరు, కర్ణాటక బోర్డర్ ఎన్ని దగ్గర నుంచి కూడా చాలా మంది రైతులు వచ్చి ఈ ఆర్గానిక్ మేళాలో వాళ్ళ యొక్క వస్తువులను ప్రదర్శించడము, అది వినియోగదారులకి అందించడము, వినియోగదారులు కూడా ఆరోగ్యపరమైనవి. సో ఆ రకంగా మనకి 2 రాష్ట్రాల నుంచి సుమారుగా చెన్నై, బెంగళూరు, కర్ణాటక బోర్డర్ ఎన్ని దగ్గర నుంచి కూడా చాలా మంది రైతులు వచ్చి ఈ ఆర్గానిక్ మేళాలో వాళ్ళ యొక్క వస్తువులను ప్రదర్శించడము, అది వినియోగదారులకి అందించడము, వినియోగదారులు కూడా ఆరోగ్యపరమైనవి, క్వాలిటీ పరమైన వస్తువులు వాళ్ళకి డైరెక్ట్ గా దొరకడం వల్ల ఎంతో ఆనందంగా వాళ్ళు ఫీల్ అవడం. అండ్ ముఖ్యంగా పిల్లలకి కూడా రకరకాల యాక్టివిటీస్ అండ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఇలాంటి పిల్లలందరూ కూడా ఇన్వైట్ చేయడము, వాళ్ళకి అవేర్నెస్ అనేది ఇవ్వడము, ప్రకృతిని ఎందుకు ప్రేమించాలి అండ్ ఆర్గానిక్ వ్యవసాయం అనేది ఇప్పుడు ఎంత అవసరము అనే విషయంగా వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడము, ఇలాంటి కార్యక్రమాలు అన్నిటితోటి మేము తిరుపతి ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వాళ్ళకి ఒక ఉల్లాసాన్ని కూడా మేము ఇస్తూ ఇది ముందుకు తీసుకెళ్తున్నాము. సో సహకరిస్తున్నందుకు మేము వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అండ్ కమింగ్ ప్రోగ్రామ్స్ వచ్చే నెల, ప్రతి నెల జరిగే ఈ ప్రోగ్రామ్ కి ఇది విస్తృత ప్రచారం జరిగి మీ ద్వారా మరింత మంది ఇక్కడ దీనికి అటెండ్ అవ్వాలని ఓకే అండి, ధన్యవాదాలు. సో ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగమైనటువంటి ఒక వ్యక్తి వారు ఉన్నారు ఇక్కడ, వారిని కూడా మనం ప్రశ్న అడుగుదాం. సో చెప్పండి శ్రీవాజీ గారు, ఈ కార్యక్రమం యొక్క వివరాలు చెప్పండి. ప్రతి నెల జరిగే ఈ ప్రోగ్రామ్ కి ఇది విస్తృత ప్రచారం జరిగి మీ ద్వారా మరింత మంది ఇక్కడ దీనికి అటెండ్ అవ్వాలని ఈ ఆనందం. సిరిసంత అని కనెక్టివ్ ఫార్మర్స్ ఇక్కడ గత 6 నెలలుగా తిరుపతిలో ప్రతి నెల 2వ వారం, 2వ శనివారం, ఆదివారం ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో, రసాయనిక ఎరువులు వాడకుండా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించి, శిల్పా గారి సంకల్పం ఏంటంటే ప్రతి ఇల్లు ఆరోగ్యకరంగా ఉండాలి, ప్రతి బిడ్డ ఆరోగ్యకరంగా ఉండాలి, ఎవరు కెమికల్ రాసాయనిక వ్యర్థాలు కలిపినటువంటి ఆహారం తిని అనారోగ్యం పాలు కాకూడదు, ఆరోగ్యంగా ఉండాలని గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నా, లేకపోతే వాతావరణానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యవసాయం చేస్తున్న వారు రైతులు కానీ, లేకపోతే సామాజికంగా ఏదన్నా ప్రోడక్ట్స్ తయారు చేస్తున్న వారందరినీ ఇక్కడికి రప్పించి తిరుపతి మహానగరంలో రైతులకి, ప్రజలకి అనుసంధానం ఏర్పాటు చేస్తున్నారు. మనం ఎక్కడికైనా షాప్స్కి వెళ్తే ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలన్నా కూడా మనకు ఆప్షన్ తెలియదు. అందువల్ల ఏంటంటే మనం తప్పనిసరి పరిస్థితుల్లో కెమికల్ ఫుడ్ తీసుకున్నాం. ఇక్కడ 2 రాష్ట్రాల నుంచి రైతులు ఇక్కడికి వచ్చి అందుబాటులోకి ఉన్నారు. మీ రైతులు ఇక్కడ లోకల్గా కూడా చాలామంది ఫార్మర్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, రసాయనిక ఎరువులు వాడకుండా. వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ప్రకృతి వ్యవసాయం చేసి రైతులకి మంచి ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారు. అదే కాకుండా పిల్లలకి వాతావరణం పైన, ప్రకృతి పైన అవగాహన కల్పించాలని చెప్పేసి మట్టి విగ్రహాలను తయారు చేయించడం కానీ, లేకపోతే తాటి ఆకుల మట్టల బొమ్మలు తయారు చేయడం కానీ, లేకపోతే నీటిని ఎలా సంరక్షించుకోవాలని కానీ, ప్లాస్టిక్ని ఎలా మనం వాడకుండా ఉండాలనేది అవగాహన కానీ చేయిస్తూ చాలామంది వక్తలు కానీ ఇక్కడ వచ్చి ప్రజలతో మమేకమై, విద్యార్థులతో మమేకమై, విద్యార్థుల్ని ప్రకృతి పరంగా ఎలా వాళ్ళని తీసుకెళ్లాలి అని చెప్పేసి సదుద్దేశంతో కనెక్టివ్ ఫార్మర్ శిల్పా గారు సంకల్పంతో ముందుకెళ్తున్నారు. అలాగే కాకుండా మనం ఇవాళ ఏ పీరియాడిక్ సెంటర్కి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ఎందుకు అంటే మనం తినే ఆహారం పొల్యూట్ అయిపోయింది. ఈ ఆహారాన్ని బాగు చేసుకోవాలి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది కనుక ఇప్పుడు ప్రతి నెల జరుగుతున్న ఈ కార్యక్రమానికి మహతీకి వచ్చి మీ పిల్లల్ని, మీ ఆరోగ్యాన్ని, మీ కుటుంబాలని ఆరోగ్యపరుచుకోవాలని చెప్పేసి మేము కనెక్టివ్ ఫార్మర్స్ నుంచి, తిరుపతి సిరిసంద నుంచి వేడుకుంటున్నాం. ఇది మీకోసం, మీ ఆరోగ్యం కోసం, మీ కుటుంబాల కోసం, మీ పిల్లల కోసం, ఈ ప్రకృతి మాత కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం అని చెప్పి మీరు గుర్తించి ఇక్కడికి వచ్చి ఫార్మర్ తోటి మాట్లాడి కెమికల్స్ వాడని పదార్థాలను మీరు కొనుక్కోవాలని, పిల్లలకి ప్రకృతి పైన అవగాహన కల్పించాలని వేడుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, వారు చెప్పినటువంటి విలువైన మాటలను మనము ఆచరణలో ఉంచుతాం. ఓకే, ఇప్పుడు చూస్తున్నది మనం గ్రామీణంకి సంబంధించి కొన్ని ఐటమ్స్ పేర్లు ఉన్నాయి, చెప్తాను. అవి మనం ప్రతి నిత్యం
మన జీవితంలో జరుగుతున్నటువంటి మన జీవితంలో మనం వాడుతున్నటువంటి పదార్థాలే. సో అవి నూనె రూపంలో అంటే ఆయిల్ రూపంలో మనకు ఏ విధంగా మనం అందిస్తున్నారు అనేది కొన్ని పదార్థాలు కూడా ఉన్నాయి. అవన్నీ పేర్లు చెప్తాము. వామ్ వాటర్ వాటర్ రూపంలో ఉంది, పొడి రూపంలో ఉంది. సో రోజ్ వాటర్, కేశవర్తిని ఆయిల్, కుంకుమ షాంపూ, సున్నపిండి, ఆముదం, ఉత్తరేణి వక్కపొడి, ఉత్తరేణి వల్లపొడి, కానుగ నూనె, ఆముదం, మసాజ్ ఆయిల్, నువ్వుల నూనె, ఇప్ప నూనె, ఈ ఐశ్వర్య దీపం నూనె, ఆవు నూనె, వేప నూనె, కాలచక్ర ఆయిల్, ఆర్థో కేర్ ప్లస్ ఆయిల్. ఇవే కాకుండా మల్టీగైన్ డైట్ మిక్స్, మల్టీగైన్ ఆటు, సైంధవ లవణం, అల్లం పలుకులు, జీలకర్ర పలుకులు, వామ్ పలుకులు, పుదీనా సొంపు, మహర్షి ఆయిల్, మింటీ ఆయిల్, సుగంధ పరిమళాలు, ఇలా విశిష్టమైన ప్రోడక్ట్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ ఇచ్చాము. సో ఈ సమాచారం ప్రకారం మనం తిరుపతిలో ప్రతి నెల మహతి ఆడిటోరియంలో సెకండ్ సాటర్డే అండ్ సండే కంపల్సరీ జరుగుతుంది. సో మనం వెళ్ళి అక్కడ తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఒక ఫోన్ నెంబర్లు ఉన్నాయి, వారిని కూడా సంప్రదించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసినంతవరకు సమాచారం మీకు అందించాను. సో కొన్ని నెక్స్ట్ మీ వంతు మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడమే. అడ్రస్ చిరునామా చెప్పాను కదండి, ఆ చిరునామా మనం ఇప్పుడు తెలుసుకుందాం. జూలై 13, 14 తేదీల్లో జరిగింది. నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ ఇదే ప్లేస్లో జరుగుతుంది. అలాగే ఇక్కడ పట్టు చీరలు ఉన్నాయి. ఇవి నాణ్యమైన నేతలు తమ స్వశక్తులతో తయారు చేసినటువంటి కాటన్ చీరలు స్త్రీలకు ఎంతో ఉపయోగకరంగా ఎండాకాలంగా ఉపయోగపడతాయి. ఎనీ టైం ఎప్పుడైనా ఉపయోగపడతాయి. చూడండి. సో ఫ్రెండ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి ఈ విషయాలు. సో స్వయంగా మీ కనులతో వీక్షిస్తే తప్ప వీటి గురించి ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఆల్మండ్ ఆయిల్స్ ఇండియా మొత్తం మీద పార్సల్ సదుపాయం ఉంటుంది. ఈ దిగువన కూడా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. లక్ష్మీ గోమయ ప్రోడక్ట్స్ గుంటూరు వారు నిర్వహిస్తున్నారు ఇక్కడ ఈ షాపులు. సో ఆధ్యాత్మిక పరంగా గోవు విశ్వస్య మాతరః అంటే ఆవు అఖిల ప్రపంచానికి తల్లి, అమ్మ అనే మధురానుభూతికి పర్యాయమే గోమాత. భారతీయ సంస్కృతి అంటేనే గో సంస్కృతి. ఇది సమయం కాకపోవచ్చు అని అనుకున్నారు. ఇక్కడ గోమయ ప్రోడక్ట్స్ కూడా దండిగా ఉన్నాయి కాబట్టి ఇవిడి 4 ముక్కలు. ఆవు శరీరం అత్యంత పవిత్రమైనది. ఆవు ముక్కోటి దేవతల నివాసమని, అది కామధేనువని, గోమాతను సేవిస్తే మనకు సకల సౌభాగ్యాలు సమకూరుతాయని మన పురాణాల్లో వర్ణించబడింది. సో గోమాత నివాసమై ఉన్న ఈ ఇల్లు దేవాలయం, పాఠశాల, కార్యాలయం, కర్మాగారం, వ్యవసాయ క్షేత్రం, గ్రామం, నగరం, దేశంలోని ఏ ప్రదేశమైనా ఆత్మీయంగా, శుభప్రదంగా, సకల సిద్ధి ప్రదాయినిగా ఉంటుంది. మూపురం గంగడోలు కలిగి ఉన్నదే భారతీయ ఆవు, దేశావళి ఆవు. తన మూపురంలోని సూర్యకేతు నాడి ద్వారా సౌరశక్తిని గ్రహించి విష పదార్థాలను తినకుండా అమృతతుల్యమైన పాలను ఇస్తున్నది. గోవు నుండి లభించే పంచగవ్యాలు అంటే ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రం మానవ జాతితో పాటుగా 84 లక్షల జీవరాశులన్నిటికీ సర్వశక్తులను, బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తున్నాయి ఈ గోవులే. ఆరోగ్య ప్రదాయినిగా ఆవు నిరంతరం ప్రాణవాయువును ప్రసాదించే లక్షణం మన గోమాతలో ఉంది. అందువలన చర్మ వ్యాధులు, ఉబ్బసం, క్షయ వంటి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు కొద్ది రోజులు
కలేకాయలు కాదు, పరికి పండ్లు కాదు, ఇవన్నీ కాదు. తెలుగులో పేరే లేదు. యాంటీ డిస్మాన్ ఇది తిన్నాము, ఇది గమ్మకాయ. బక్కకాయలు అందరూ చూసామంటారు. ఈ నలుపు నిందల్లా నా భార్య అంటే ఎట్లా అవుతుంది? చిన్నప్పుడు తిన్న కాయలు మైగిన ఉన్నది కానీ గుర్తు పెట్టుకోవటం లేదు. కాయలు అంటే కళాకాయలు అంటారు. అదే అదే కాదంటున్నారు. అంటే 4 గింజలుగా ఉంటాయి లోపల. కలేకాయలు కాదు, ఒక సేమ్ 4 పేరు మార్చుండొచ్చు. నేను అన్నది ఏంటంటే అప్పట్లో మాకు చెప్పిన పేరు మార్చుండొచ్చు. ఇది సింగిలే ఉంది, దీనికి ఎన్ని వస్తుంది? సింగిలే ఉంది. కళాకాయలు కాదు, 4 గింజలు వస్తుంది దాంట్లో. అదే విడిగా వస్తాయి. బిక్కికాయలు, పరికి పండ్లు, బిక్కికాయలు. ఈ మనకి అడవిలో లేవు. ఒకే మాట మన నాకు తెలిసి నేను చూడలేను కదా. ఇది నేను తెలిసింది ఈరోజు చూడాల్సింది. నెక్స్ట్ కూడా రేపు సంవత్సరం ఇట్లా చూస్తాను. ఇక్కడ లేదు. కరెక్ట్. నెక్స్ట్ కూడా 2-3 ఐటమ్స్ తెస్తలేదు. మీరు చూడండి తేవాలి. Please like, share, comment and subscribe. Thank you friends, and support your